హాయ్ అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ రాజా యూట్యూబ్ స్వాగతం. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఆదరించండి. ఓకే, ఇక ట్రేడింగ్ విషయానికి వస్తే ఇప్పుడు ఆప్షన్స్ అనేది గత 2-3 సంవత్సరాలుగా విపరీతమైన ప్రచారంలోకి తీసుకొచ్చారండి. యూట్యూబర్స్ అని అవ్వచ్చు, తర్వాత మీడియా అని అవ్వచ్చు. ఇక్కడ ప్రధానంగా మన సెబీ కూడా ఒక లిస్ట్ అవుట్ అయితే ఇచ్చింది లాస్ట్ వీక్. ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు 5% మాత్రమే లాభాలు ఆర్జిస్తున్నారు, 95% నష్టాల్లో మునిగిపోతున్నారని ఇచ్చిందండి. దానివల్ల లబ్ధి పొందుతుంది ఎవరంటే ముఖ్యంగా డిమాట్స్ అకౌంట్ బ్రోకరేజ్ సంస్థలు విపరీతంగా లాభపడుతున్నాయని చెప్పింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అండి, నాకు తెలిసి ఇప్పుడు వస్తున్న ట్రేడర్స్ కానీ లోగడ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ కానీ ఇక్కడ మార్కెట్ ఒక సెక్టార్లో ఒక డిజైన్ చేయబడిందండి. అది ఎటువంటి సెక్టార్ అంటే మార్కెట్కి 3 జోన్స్గా తీసుకుందండి. మార్కెట్ ఫస్ట్ సపోర్ట్, రెసిస్టెన్సీ, కన్సాలిడేషన్. మార్కెట్కి ఉన్నది 3ఏనండి: సపోర్టు, రెసిస్టెంట్, కన్సాలిడేషన్. జనరల్గా ఒక ట్రేడు మనం బై ఎక్కడ చేయాలంటే మార్కెట్ పెరుగుతుంటే బై చేయాలి, సపోర్ట్ దగ్గర బై చేయాలి. సపోర్ట్ ఎక్కడ ఉన్నదో ఫస్ట్ ఈరోజు 12వ తారీఖు నిఫ్టీలో సపోర్ట్ ఎక్కడుంది అని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. తర్వాత రెసిస్టెన్స్ అంటే మార్కెట్ ఎక్కడ దాకా వెళ్తుంది. కన్సాలిడేషన్, సపోర్ట్కి రెసిస్టెంట్కి మధ్యలో జరిగేదే కన్సాలిడేషన్. సపోర్ట్ దగ్గర స్టార్ట్ అయిన మార్కెట్ రెసిస్టెన్స్ని చేరుకుంటుంది. ఎప్పుడు చేరుకుంటుందండి? అక్కడున్న బయర్స్ అగ్రెసివ్గా ఫాస్ట్గా ఉంటే ఒక 1 అవర్లో చేరుకుంటుంది. బయర్స్ అంత ఫాస్ట్గా లేరు అనుకుంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలో చేరుకుంటుంది. ఇక్కడ మధ్యలో జరిగేది ముఖ్యంగా ప్రీమియం డీకే. అంటే మనం తీసుకున్న ప్రీమియం స్ట్రైక్ ప్రైజ్ని బట్టి ఆ ప్రీమియం అనేది కరుగుదల ఎంతవరకు ఉంటుందో అంతవరకు కరిగిపోతూ ఉంటుంది, ఐస్ ముక్క మాదిరి మన డబ్బులు ఆవిరైపోతూ ఉంటుంది. ఇది జనరల్గా ప్రతిరోజు జరిగే కామన్ థింగ్. ఇప్పుడు నేను వాస్తవానికి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి దాదాపు 8-9 ఇయర్స్ అవుతుందండి. ఎంతోమంది నేను క్లాస్లో చెప్పాను, క్లాస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. స్టిల్ వాళ్ళకి ఏంటంటే తీసుకున్న పొజిషను తీసుకున్న మనం బై చేసిన 5 మినిట్స్కే 20-30 పాయింట్స్ మేము లాస్లో చూస్తున్నామని అంటున్నారు ప్రధానంగా. అది జరిగే ప్రక్రియ. ఎందుకంటే అండి ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే మన చార్ట్ అనలైజ్ చేసేటప్పుడు మార్కెట్ ఓపెనింగ్ సపోర్ట్ దగ్గర నుంచి పైకి ఓపెన్ అయిందండి. పైకి ఎక్కడ ఓపెన్ అయింది? అది స్టిల్ స్టేబుల్ అవ్వడానికి ఒక 15 నిమిషాల నుంచి 30 నిమిషాలు పడుతుంది. గ్యాప్ అప్ అయింది. సపోర్ట్ దగ్గర నుంచి రెసిస్టెంట్ మధ్యలో కన్సాలిడేషన్లో గ్యాప్ అప్ అయింది. అది ఎప్పుడు స్టేబుల్ అవుతుంది? 15 మినిట్స్ క్యాండిల్కో, 30 మినిట్స్ క్యాండిల్కో, 1 అవర్ క్యాండిల్కు స్టేబుల్ అవుతుంది. అంటే ఎక్కడైతే మధ్యలో ఓపెన్ అయిన మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది, కిందకు వస్తుంది. మనం జనరల్గా తెలియని బయరు లేదంటే మార్కెట్ గురించి అవగాహన లేని బయరు ఏం చేస్తాడంటే గ్యాప్ అప్ అయింది కాబట్టి అక్కడ పొజిషన్ తీసుకుంటాడు. అది కన్ఫర్మేషన్ డైరెక్షన్ అదే ఫిక్స్ అవ్వదు, అది ఎటుపోవాలో దానికే నిర్ధారణ లేదు. మనం పొజిషన్ తీసుకున్న వెంటనే మార్కెట్ కింద పట్టమో లేదంటే నువ్వు తీసుకున్న దానికి ఆపోజిట్గా పైకి వెళ్ళడం జరిగింది. 15-20 పాయింట్లు లాస్ చూపిస్తూ ఉంటుంది. మనకి ఇప్పుడు నిఫ్టీలో 10 పాయింట్లు అంటే 750 రూపాయలు మనకి లాస్ అనేది చూపిస్తూ ఉంటుంది. అలాంటిది ఒక 40 పాయింట్లు మనకు ఉన్నాయి, 33,000 రూపాయలు లాస్ చూపిస్తుంది. మనం అంత వెంటనే అంత లాస్ చూసి స్క్వేర్ ఆఫ్ చేసేస్తాం. స్క్వేర్ ఆఫ్ చేసిన ఒక 10 నిమిషాలకి మార్కెట్ కొద్ది కిందకు వచ్చి మనం ఎక్కడైతే స్క్వేర్ ఆఫ్ చేసామో ఆ రేంజ్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది. అంటే 3,000 లాస్ నుంచి మనం ప్రాఫిట్ ఒక 10,000 వచ్చే ప్రాఫిట్కి వెళ్తుంది. ఇది జనరల్గా ప్రతిరోజు జరిగే ప్రక్రియ. అయితే నేను చెప్పేది ఏంటంటే అండి, మనం క్లియర్ మెన్షన్గా సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది, కన్సాలిడేషన్ జోన్స్ మార్కెట్కి హాఫ్ అన్ అవర్ ముందే మనం ఫుల్ ప్రిపేర్ చేసుకోవాలి.
మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకు కీలకంగా పనిచేసేది ఆప్షన్ చైన్ అండి. ఆప్షన్ చైన్లో బిగ్ ప్లేయర్స్ ఆడే గేమ్ మొత్తం ఆప్షన్ చైన్లో ఉంటుంది. చార్ట్లో మనం ఏమనుకుంటాం, గ్రీన్ క్యాండిల్ పడగానే మనకు బయింగ్ ప్లాన్ తీసేసుకుంటాం, రెడ్ క్యాండిల్ పడగానే సెల్లింగ్ ప్లాన్ తీసేసుకుంటాం. ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి వస్తుంది అనుకుంటాం, లేదంటే ఎక్కడైతే మూవ్ అవుతుందో అక్కడికి వెళ్ళిపోద్ది అనుకుంటాం. కీలకంగా పనిచేసేది ఆప్షన్ చైన్. నేను ఒక 1 year 1.5 year నేను జీరో హీరో కాల్ మీద ఎక్స్పైరీ మీదే నేను ఆప్షన్ చైన్ని మోర్ దెన్ టైమ్స్ నేను అనాలిసిస్ చేశానండి. బ్యాక్ టెస్ట్ కూడా చేశాను. 99% జీరో హీరో కాల్ అనేది ఒక ఆప్షన్ చైన్ మీదే పనిచేస్తుంది, చార్ట్ మీద పనిచేయదు. చార్ట్ని చూసి మనం అపోహపడటం. చార్ట్ ప్రైజ్ యాక్షన్ మనకి 40% ఉంటే 60% ఆప్షన్ చైన్ ఉంటుందండి. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ ఆప్షన్ చైన్ ఎక్స్పైరీ రోజు వాళ్ళు చేసే పార్ట్ ఆఫ్ గేమ్ ఏమిటంటే, అంటే వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది, పూర్తిగా వినండి దయచేసి. వాళ్ళు చేసే పార్ట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ వాళ్ళు తీసుకున్న క్యారీ పొజిషన్స్ని స్క్వేర్ ఆఫ్ చేస్తారు, కాంట్రాక్ట్స్ని క్లోజ్ చేయాలి. అది ఎలా క్లోజ్ చేయాలనేది ఒక ఆప్షన్ చైన్లోనే వాడు ఓయా డేటాని 10 o'clock నుంచి 2:33 వరకు కూడా బిల్డప్ చేస్తూ ఉంటాడు. ఓయాని చేంజింగ్ ఓయాని ఈ రెండింటిని బిల్డప్ ఎటు సైడ్ బిల్డప్ అవుతుంది, ఎక్కడ కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి, ఎక్కడ కాంట్రాక్ట్స్ క్లోజ్ అవుతున్నాయి. ఆప్షన్ చైన్ కనుక మీరు పట్టుకుంటే, ఆప్షన్ చైన్ గురించి కనుక మీరు తెలుసుకుంటే, ఎక్స్పైరీ రోజు ₹10 వాల్యూ గల ప్రీమియం మనకు ఇంచుమించు కూడా 100-200 రూపాయలకి క్లోజింగ్ టైంలో ఫాస్ట్ మూవ్ అనేది ఇస్తుందండి. ఇది ఎందుకంత ఫ్లక్చుయేషన్స్ ఆ రోజే వస్తాయంటే, ఉన్న కాంట్రాక్ట్స్ని వాళ్ళు ఎక్కడైతే ఓఐని బిల్డప్ చేసి వెంటనే స్క్వేర్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు 2 గంటల నుంచి. లాస్ట్ 1 hour మార్కెట్ ఎంతో కీలకంగా ఉంటుంది. 2 నుంచి 2:30 లోపు ఆ ఆప్షన్ చైన్కి పట్టుకుంటే మీరు ఖచ్చితంగా ఒక్కరోజు మనం ట్రేడ్ చేసుకున్న నెల రోజుల పాటు కూర్చొని తినేంత డబ్బు వస్తుందండి. ఆప్షన్ చైనే మెయిన్ కీలకం. నేను ఇప్పుడు ప్రవేశపెట్టిన కోర్సు ముఖ్యంగా 9:15 నుంచి 3:30 వరకు చార్ట్ అనాలిసిస్ అండి. మన ఎంట్రీ ఎక్కడ ఉండాలి, పర్ఫెక్ట్ ఎంట్రీ ఎక్కడ ఉండాలి, ఎక్కడ తీసుకోవాలి, ప్రతి 15 నిమిషాలకు ఒకసారి చార్ట్ ఎనలైజ్ జరుగుతుంది. అది మీకు ఎంతమందికి తెలుసు? చాలామంది ఇప్పుడు కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి నేను అసలు సపోర్ట్ రెసిస్టెన్స్ మీరు డ్రా చేయండి అంటే అసలు వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, బై చేయడం, సెల్ చేయడం, లాస్ వస్తే సెల్ చేయడం, ప్రాఫిట్లో బై చేయడం. ఈ 2 పొజిషన్స్ తెలుసుకోవడం వల్ల ఎక్కువ శాతం మంది 95% మంది మనకి తెలుగు రాష్ట్రాల్లో అపార నష్టాన్ని అయితే మార్కెట్లో చూస్తున్నారు ప్రజెంట్. ఈ ఆప్షన్స్ వచ్చిన తర్వాత దీంట్లో ముఖ్యంగా అన్లిమిటెడ్ మనీ అనేది కనిపిస్తుంది. వెంటనే ప్రాఫిట్ రావడం, వెంటనే అది లాస్లోకి వెళ్ళటం, అసలు కొనేది ఎక్కడో అమ్మేది ఎక్కడో కూడా తెలియకపోవడం. ఈ మార్కెట్ 5 రోజుల్లో కూడా 2 రోజులు సైడ్ వేస్, ఒకరోజు ఫుల్ బుల్లిష్ మూమెంటు, ఒకరోజు ఫుల్ బేరిష్ మూమెంటు. ఇవన్నీ క్యాప్చర్ చేయాలంటే ముందు చార్ట్ ఎలా చేయాలి, ఆప్షన్ చైన్ పట్టుకోవాలి. ఆప్షన్ చైన్ గురించి ఏ యూట్యూబర్ చెప్పడండి. ఎందుకంటే 9:15 తర్వాత నుంచి మనకి 3:30 లోపు ఎవ్రీ 15 minutesకి ఆప్షన్ చైన్ బిల్డప్ అవుతూ ఉంటుంది. ఆ బిల్డప్ అయ్యేదాన్ని మనం పట్టుకుంటే మన ట్రేడ్ ఎంతోసేపు ఉండదండి, 15 నిమిషాలే. ట్రేడ్ తీసుకుంటే 15 నిమిషాలు. ఎందుకంటే మనం 150లో బై చేసాం, మనకి లాభం వేస్తే తీసేస్తామండి. ఒక 30 పాయింట్లు 50 పాయింట్లు వస్తే తీసేస్తాం. ఆ 30 పాయింట్లు 50 పాయింట్లు రావడానికి మనం బై చేసిన తర్వాత 15 నిమిషాలు మార్కెట్లో పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే చాలు. రోజుకి 15 నిమిషాలు ఎంట్రీ స్క్వేర్ ఆఫ్ చేసుకుంటే మన ప్రాఫిట్లో మనం ఉంటాం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇక లాసులు ఈ ఆప్షన్లో కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే ఇది ఫ్లక్చుయేషన్స్ అప్ అండ్ డౌన్స్ బాగా తిరిగితే ఆ రోజు లాభాల్లో ఉంటారు. ఈ సైడ్ వేస్ మార్కెట్ని ఎట్లా గుర్తించాలి, ఈ కన్సాలిడేషన్ మార్కెట్ని ఎలా గుర్తించాలి, ప్రీమియం డీకే నుంచి ఎలా బయటపడాలి, ఎవ్రీ 15 minutesకి మీరు చెప్తున్నారు కదా క్యాండిల్స్ అప్డేట్ అవుతాయి అని, దాన్ని ఎలా గుర్తించాలనేది నేను క్లియర్గా
ఈ ఫుల్ క్లాస్లో అనేది నేను చెప్తున్నాను. ఆల్రెడీ తీసుకున్న ట్రేడర్స్ని వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ట్రేడింగ్ సెటప్ అనేది ఎంతో డెవలప్ చేసుకున్నారు. ముఖ్యంగా ఎక్స్పైరీ రోజే నేను హీరో జీరో కాల్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి గ్రూప్లో మీరు అబ్జర్వ్ చేయండి. నేను మార్నింగ్ 10:30కే ఈరోజు హీరో జీరో ఛాన్సెస్ లేవు, మార్కెట్ మూమెంట్ ఉండదు అని నేను చెప్పడానికి ప్రధాన కారణం ఆప్షన్ డేటా అండి. ఓఏ డేటానే పట్టుకొని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఓఏ కాల్ సైడ్ సెల్ చేస్తేనే కదా పుట్ సైడ్ పెరిగేది, పుట్ సైడ్ సెల్ చేస్తేనే కదా కాల్ సైడ్ పెరిగేది. ఆ మూమెంట్ అనేది వాళ్ళు తీసుకురావాలి. బిగ్ ప్లేయర్స్ అటెంప్ట్ చేస్తేనే వస్తుంది. అంతేగాని మన అందరం ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక 1000 మంది మనం సుమారుగా ఒక 50 లక్షలు పెడితే రాదు. మనం చూశారు జైన్ స్టీల్ వాడు, అమెరికా వాడు చేసిన చీటింగ్ అనేది మార్కెట్ మీద 43,000 కోట్లు అనేది మన ఇండియన్ మార్కెట్లో నుంచి వాడు డబ్బు తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే మార్నింగ్ సెక్షన్లోనే వాడు మార్కెట్ని బిల్డప్ చేయడం, తర్వాత ఈవినింగ్ అవర్స్లో వాడు సెల్ చేయడం, అమాంతంగా ఫ్లక్చుయేషన్స్ రావడం, ఇవన్నీ కూడా ఆప్షన్ చైన్ గుర్తిస్తే వాడు ఎక్కడైతే బిగ్ ప్లేయర్ ఓయాలో బిల్డప్ చేశాడో ఆ కాంట్రాక్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో ప్రతి 15 నిమిషాలకి ఆ కాంట్రాక్ట్స్ ఎవడైతే క్లోజ్ చేస్తున్నాడో ఈ మార్కెట్ రేంజ్ని సింపుల్గా పట్టుకోవచ్చు. అది ఎనీవన్ ఇంట్రెస్టెడ్ పీపుల్స్ నేను చెప్పబోయేది ఒకటేనండి, మార్కెట్ గురించి పూర్తిగా అవగాహన చేసుకుని. ఎందుకంటే చాలామంది మన గ్రూప్లో వాళ్ళు ఓపెన్గా చెప్పారు ఎన్నో లక్షలు పోయినాయి సార్. కొత్త గొప్ప మీ గ్రూప్లో వచ్చిన తర్వాత సమ్ అంటే లాసెస్ లేవు, రికవరీ అంత కాకపోవచ్చు, కొత్త గొప్ప ఒకరోజు ఒక 2 కాల్స్ 1 hour కాల్స్లో ప్రాఫిట్లో ఉన్నాం అని చెప్పుకొచ్చారు. బట్ ఓకే, అదని కాదు. మీరు పూర్తిగా ఈ మార్కెటే మనకు లైఫ్, ఈ మార్కెట్లోనే మనం ఏదైనా సాధించాలి. ఇక్కడ మార్కెట్లో అన్లిమిటెడ్ మనీ ఉంది, దీన్ని గుర్తించి లిమిటెడ్గా మనం తీసుకునే ఆలోచన కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా దీంట్లో ఆ 5% సక్సెస్ ఉంది. ఏదైతే సేవి చెప్పుకొచ్చిందో 5% మాత్రమే సక్సెస్ అవుతున్నారు, సక్సెస్ రేట్ ఉందని చెప్తున్నారో ఆప్షన్ చైన్ మనం పట్టుకొని మిగతా చార్ట్ అనలైజ్ చేసుకొని మనకి ఎంట్రీ పాయింట్ కరెక్ట్గా తీసుకుంటే మాత్రం ఎప్పుడైతే అప్ ట్రెండ్ని గుర్తించవచ్చు అండి, అప్ ట్రెండ్ని, లో ట్రెండ్ని, డౌన్ ట్రెండ్ని గుర్తించవచ్చు ఆప్షన్ చైన్ బేస్తో. అప్పుడే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అప్పుడు మీకున్న క్యాపిటల్ 1 or 2 lakhs మీకున్న స్టేబుల్ని బట్టి ఫండ్ మనం అనేది పెట్టుకోవచ్చు. మిగతా టైంలో ట్రేడ్ చేయడం వెరీ రాంగ్ స్టెప్ సార్. అది నేను చెప్పదలుచుకునే మెయిన్ పాయింట్స్. ఇక నేను చెప్పేది ఏం లేదు, మన క్లాస్ అంటే అది పూర్తిగా చార్ట్ మీదే 1 hour టైం ఫ్రేమ్ నుంచి అన్ని టైం ఫ్రేమ్స్ని ఎన్ని భాగాలు అయితే చేయాలో అన్ని భాగాలు చేసుకొని ఎక్స్పైరీ రోజు, కంప్లీట్ ఎక్స్పైరీ రోజే మీకు స్పెషల్ క్లాస్గా నేను మొన్న ఒక క్లయింట్కి చెప్పాను. అతను అర్థం చేసుకొని ఒక ట్రేడ్ కూడా తీసుకున్నాడు, సక్సెస్ఫుల్గా ఆ రోజు రన్ అయింది. ఎనీవే సార్, ఇప్పటివరకు పోయిన నష్టాల నుంచి కొంత క్యారీ అవ్వండి. గుడ్డిగా ఎవరిని నమ్మే ప్రయత్నం చేయొద్దు. నేర్చుకోకుండా అసలే రావద్దనే చెప్తున్నాను. నేర్చుకుంటే అది మీకు ఉంటుంది. ఏదైనా మనం వ్యాపారం చేసేటప్పుడు ఒకళ్ళిద్దరిని సలహా తీసుకుంటాం, లేదంటే ఒక చోట ఎక్స్పీరియన్స్గా జాయిన్ అవుతాం. ఆ ఎక్స్పీరియన్స్తో జాయిన్ అయ్యే మనం ఆ వ్యాపారంలో పెట్టుబడి పెడతాం, ఆ లాభాలు యాడ్ చేస్తాం, ఫ్యామిలీ రన్ అవుతుంది. ఇవన్నీ లేకుండా ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చి అపార నష్టాలు తీసుకొని ఫ్యామిలీగా మెంటల్ టెన్షన్స్లో పడవద్దని చెప్పేసి నేను చెప్పబోతున్నాను. రైట్ సార్, మనం లైవ్లోనే క్లాస్ అనేది ఉంది. అయిపోయింది చార్ట్స్ తీసుకొచ్చి మీ ముందు పెట్టే ప్రయత్నం చేయట్లేదు. లైవ్లోనే 9:15కి లైవ్లోనే మనం 50 minutes తర్వాత ఎంట్రీ, 30 minutes తర్వాత ఎంట్రీ, 1 hour తర్వాత, 2 hours తర్వాత ఈ చార్ట్ని ఎన్ని భాగాలు అయితే చేయాలో అన్ని భాగాలు చేసి మనం పర్ఫెక్ట్ ఎంట్రీనే, స్కాల్పింగ్ ఎంట్రీలు, లాంగ్ టైం హోల్డ్ చేసే ఎంట్రీసే నేను చెప్తున్నాను. ఎనీవే సార్, ప్లీజ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, లేదంటే మీకు వృధాగా మనీ అనేది వేస్ట్ చేయద్దు. రైట్ సార్, మీ ముందుకు ఇంకా వీడియోలు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.